ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. కన్యా రాశి. కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ కన్యా రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను ఈ మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ కన్యా రాశి వారి అందరూ కూడా మీ జాతకాలు బాగుపడ్డాయి, బాగుపడతాయన్నాయి, బాగుపడుతున్నాయని చెప్పుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా మీరు ఉదాహరణకు మీరు చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండంగా వచ్చేశారు. ఎన్ని సీట్లయితే అన్ని సీట్లయ్యి పదవిని కైవసం చేసుకున్నారు డిప్యూటీ సీఎంగా. ఆ విధంగా మీ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు మీకు. ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు, సప్తమంలో రాహువు, షష్ఠ స్థితిగతుడు అయినటువంటి శని, కుజ గురులు వృషభ రాశిలో, ఆ తర్వాత రవి శుక్రులు మనకి కర్కాటక రాశిలో, మరి వ్యయ స్థితిగతులైనటువంటి బుధుడు. దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఎదుగుదల అనేటటువంటి ఉంటుంది. ప్రమోషన్స్ ఉంటాయి చక్కగా. నరాల వీక్నెస్ కూడా అలాగే ఉంటుంది. మన ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా ఎక్సైట్ అయ్యి మరి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు కొంచెం ఎదురు చూపులు చూస్తూ ఉంటారన్నమాట. అంటే రాంగ్ స్టెప్స్ వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళ దాంపత్య జీవనాన్ని కనుక మనం పరిశీలిస్తే చాలామంది కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వేరే వేరే చోట ఒక ట్రాన్స్ఫర్ల రూపంలో వేరుగా ఉండడం కానీ, లేదా గొడవల రీత్యా పుట్టింట్లో ఈ అబ్బాయి ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉండడము, లేకపోతే ఒకే ఇంట్లో ఈ యొక్క భార్యాభర్తలు ఉంటూ కూడా వేరే వేరే వంటలు చేసుకోవడము, ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఇళ్లల్లో ఈ భార్యాభర్తలు ఉండడము, ఇవన్నీ కూడా చాలా విచిత్రాతి చిత్రంగా మనకి కనిపిస్తాయి. ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు చిలికి చిలికి గాలివానయ్యే కోర్టులకు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా తీర్పులు రాలేదు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లు, తర్వాత ఈ ఆనరబుల్ జడ్జెస్, ఈ పెద్ద మనుషులు చెప్పేటటువంటి విషయాలు విని వీళ్ళ కాపరాల్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకుంది. అదేవిధంగా ఈ యొక్క కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు తర్వాత జీవిత భాగస్వాముల మధ్య ఏముంటుందండి, వీళ్ళిద్దరికీ కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశాలున్నాయి. ఇప్పుడు కన్యా రాశిలో ఎలా ఉంటుందండి అంటే, అల్లుడే కదా మనం ఇచ్చినటువంటి ఇల్లు కట్నం కూతురికి ఇచ్చాము, పోన్లే అల్లుడి చేతికి అడుగుతున్నాడు కదా అని జీపీఏ కనుక చేసినట్లయితే, మనం ఇచ్చినట్లయితే, ఇతను దాన్ని ఆ ఇంటిని మీకు చెప్పకుండా అత్తగారికి, మామగారికి, భార్యకి చెప్పకుండా పెద్ద అమౌంట్‌లో ఆ ఇల్లును అమ్ముకొని, ఆ తర్వాత ఆ డబ్బులో పెళ్ళాం పిల్లలకి ఇవ్వకుండా కొంత వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి ఇచ్చుకొని, కొంత జలసాలకి ఇచ్చుకొని, ఆ తర్వాత ఎప్పుడో కేర్‌లెస్‌గా ఈ భార్యకి, అత్తగారులకి వీళ్ళకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కారణంగా కొన్ని గొడవలు జరగడానికి అవకాశాలున్నాయి. ఆల్రెడీ అంతకు ముందే గొడవలతో ఉన్నారు కాబట్టి 2 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి ఇది చిన్ని గొడవ కింద ఉండి వీళ్ళు కాంప్రమైజ్ అయిపోవడానికి అవకాశాలుంటాయి. అలాగే కన్యా రాశి వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్ విషయంలో, కాలేజీ జాయినింగ్ విషయాల్లో వీళ్ళకి వాళ్ళ ఇంటి పక్కనే సీటు కావాలి అనుకునేటటువంటి మనస్తత్వంతో అప్లై చేసుకుంటారు. ఆ విధంగా ఆ సీటుకి రమ్మన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఎంత తీవ్రతమైనటువంటి గొడవ ఉందంటే, స్కూల్ వాళ్ళేమో తల్లిదండ్రులని ఇద్దరిని రమ్మంటారు. తండ్రేమో రాడు. ఇప్పుడు నా అవసరం వచ్చిందా అని తల్లొక్కతే వెళ్ళాలా, సీటు పోతుంది. సీటు పోతే వీళ్ళు ఇతరుల మీద ఏడుస్తారనమాట. మీరు ఇప్పించలేదు, మీరు చేయలేదని చెప్పేసి. వీళ్ళని కరెక్ట్ చేసుకోవడం కాకుండా. అందువలన ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంటుందన్నమాట ఈ కన్యా రాశి వాళ్ళకి. అయితే అన్ని విషయాలలో కూడా బహుముఖ ఇది శాలి వస్తుంది. అలాగే స్థిరత్వం కొంచెం తక్కువ, బుద్ధిబలం ఎక్కువ. ఈ కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే ఇల్లు మరి లేవో, సొంత ఇల్లు, అటువంటి వాళ్ళు ఇల్లు కొనడానికి అవకాశాలున్నాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలున్నాయి. చక్కగా కొత్త కొత్త స్నేహాలు ఈ కన్యా రాశి వాళ్ళకి అవుతాయి.
ఆ స్నేహాలు కనుక కరెక్ట్‌గా కనుక వీళ్ళు కనుక సరి చేసుకున్నప్పుడు నష్టపోవడానికి అవకాశాలుంటాయి. నష్టపోయేదాకా ఎంతమంది చెప్పినా సరే వీళ్ళు వినరనమాట. ఈ విధంగా ఈ కన్యా రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలున్నాయి. కొంత ఆహ్, ఊరట అనేటటువంటిది ఈ కన్యా రాశి వాళ్ళకి నెమ్మదంగా వస్తుందనమాట. దీనికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాల కోసం ఈ కన్యా రాశి వాళ్ళు ఆచరించాల్సినటువంటి రెమెడీస్ ఏంటంటే రాహు జపం చేయండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం కరెక్ట్‌గా 8 గంటలకి ఇంట్లో గానీ, లేకపోతే దేవాలయాల్లో కానీ ఇవ్వాలి. అలాగే మినప సున్నుండలు మంచిగా తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. అలాగే ఈ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కూడా పేదవాళ్ళకి కనుక పంచినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. చండ్ర సమిధలతో నరసింహస్వామి వారి యొక్క హోమాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageswar Rao, and the clinic name is Neocare Homeopathy. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా జగద్గురువులైనటువంటి గురుదేవులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. మనకి లాభంలో ఉన్నటువంటి గురుడు, లాభంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాలు వల్ల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక జన్మంలో ఉన్నటువంటి రవి, శుక్రులిద్దరూ కూడా జూలై మధ్య నుంచి, అలాగే బుధుడు సింహరాశి జూలై మధ్య నుంచి ఉండడము, తర్వాత తృతీయ స్థితిగతుడైనటువంటి కేతువు, అలాగే అష్టమ శని, భాగ్యంలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహ సంపటి వల్ల మనకు జరిగేది ఏమిటంటే, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. కర్కాటక రాశి విద్యార్థులు ఇంతవరకు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారనమాట. ఒకటికి 2 సార్లు ప్రయత్నించడము, కౌన్సెలింగ్‌లో, ఎగ్జామ్స్‌లో మీరు కోరుకున్న సీట్లు, మీరు కోరుకున్న ర్యాంకు రాకపోవడం వల్ల ఇలా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ యొక్క గురు యొక్క సంచారం వలన మీకు బ్రహ్మాండంగా మారింది. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి రేట్లు మీకు రావడము సంతోషాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ యొక్క వ్యాపారం, వ్యాపారం దగ్గరికొచ్చేసరికి అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తారు. ఎలక్ట్రానిక్సు, సాఫ్ట్‌వేర్ రంగాలు, సేల్స్ అండ్ టెలిఫోన్ సేల్స్ అండ్ సర్వీసులు, ఇలా టీవీల రిపేర్లు, ఇలాగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీరు వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళకి ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే మనకి ఈ యొక్క ఆహ్, ధనస్థానం దగ్గరికొచ్చేసరికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ యొక్క మాట తీరు వలన మీకు ఆ నర్వస్ వీక్‌నెస్ వల్ల ఏమవుతుందంటే, మాట జారుడుతనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. నరాల సంబంధించి నటువంటి వ్యాధులు ఓవర్ ఎక్సైట్‌మెంట్ అవ్వడము, తొందరగా బాధపడ్డము, ఇలాంటి భావాలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మహిళలు, కర్కాటక రాశి మహిళలకి చక్కగా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. కాలేజీలో చదివేటటువంటి పిల్లలవనియండి, స్కూళ్ళల్లో చదివేటటువంటి పిల్లలవనియండి, ఆడపిల్లలంతా కూడా మనశ్శాంతిగా, బ్రహ్మాండంగా చదువు మీద దృష్టి పెట్టి చక్కగా ముందుకు వెళతారు. అయితే అష్టమ శని ప్రభావం వలన మీకు పనులు అనేటటువంటిది 1కి 2 సార్లు ప్రయత్నిస్తూ ఉండాలి మీరు. కాబట్టి కొంచెం కష్టమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. నిరాశ పడకూడదు. ఒకసారి రాసిన పరీక్ష కనుక ఫెయిల్ అయితే మళ్ళీ రాయాల్సిందే తప్ప దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్‌నేటివ్, వదిలేయడానికి వీలు లేదనమాట. ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసంలో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలున్నాయి. అలాగే చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలున్నాయి. ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల్ని చూసుకోకుండా, పిల్లల్ని చూసుకోకుండా ఉన్నారు.
అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం అనేటటువంటిది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయము. వాళ్ళు చాలా సంతోషపడేటటువంటి విషయం. అలాగే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌లకి అదనపు లాభాలు రావడానికి ఇతర మార్గాల ద్వారా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఏమేం పరిహారాలు చేయాలి అంటే రెమెడీస్ ఏంటంటే, మనకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్‌గా ఉదయం 8 గంటలకి దేవాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ దానం చేయండి. అలాగే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ, ఆంజనేయ స్వామి వారిని కానీ శనివారం నాడు మీ ఇంట్లోనే దర్శనం, పూజ చేసుకోండి. ఇక దేవాలయాలకు వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు అది కంపల్సరీ ఏం కాదు, వెళ్ళండి. దర్శనాలు ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని మీరు చేసుకోవడం ద్వారా, అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ శనికి నల్ల నువ్వుల నూనెను మీ చేతులతో దర్జాగా పోయొచ్చు. ఏ బ్రాహ్మడు వాడు కూడా అవసరం లేదు మీకు. ఆ విధంగా ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పోసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.